హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఇస్మార్ట్ రెసిపీ తయారు చేసి చూపించడానికి మేము ముందుకు వచ్చేసానండి. యాక్చువల్గా ఒకటి కాదు, 2 ఇస్మార్ట్ రెసిపీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు మనం చేసుకునే దమ్ బిర్యానీ లేదా పులావ్, నార్మల్ బిర్యానీ ఇట్లా ఉంటుంది కదా. సో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ 2 రెసిపీస్ వచ్చేసి బగారా రైస్ అలాంగ్ విత్ చికెన్ ఫ్రైడ్ పీస్. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒకేలాగా తినే వాళ్ళకి బోర్ కొట్టేస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒక బౌల్లోకి చికెన్ తీసేసుకున్నానండి. నేను అంటే ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ½ అన్ అవర్ పాటు ఉప్పు నీటిలో ఊరబెట్టాను. సో దట్ మనకి పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం. అంటే కారం కొంచెం స్పైసీగా చేస్తున్నాను, అందుకే కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. అండ్ దెన్ ధనియాల పొడి 1 స్పూన్ వేసానండి. అలాగే గరం మసాలా ½ స్పూన్ వరకు వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు 1.5 స్పూన్ వరకు. ఎందుకంటే ఇది ½ కేజీ చికెన్ కాబట్టి అందులో అది చిన్న స్పూన్ అండి. సో అందుకని చెప్పి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అండ్ సాల్ట్ కానీ వేసుకోండి, అంటే ఆల్రెడీ చికెన్లో వేసున్నాను, సో చూసుకొని వేసుకోండి మీరు. ఓకేనా? అండ్ మర్చిపోవద్దండి, మీరు ఎప్పుడైనా సరే స్పైసెస్ వేసుకొని మిక్స్ చేసేటప్పుడు హ్యాండ్తోనే నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1 స్పూన్ చికెన్ పౌడర్ కానీ యాడ్ చేసేసాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసండి, నో ప్రాబ్లం. అండ్ 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని కానీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ చికెన్ వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో ఊరబెట్టమని చెప్పాను కదా. సో దట్ మనకేంటంటే చప్పచప్పగా లేకుండా పీస్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే చాలా జ్యూసీగా టెండరింగ్గా ఉంటుంది అనమాట. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఇంకా దీన్ని మ్యారినేషన్కి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని, అంటే నేను కుక్కర్లో చేస్తున్నాను బగారా రైస్ ఇక్కడ. సో నెయ్యి 1 స్పూన్, అలాగే ఆయిల్ ఒక 1.5 స్పూన్ వరకు అలా వేసాను. తర్వాత షహజీరా వేసాను, దాల్చిన చెక్క అంటే సినమిన్, ఇలాచి, గ్రీన్ కార్డమమ్, అలాగే జాపత్రి, స్టార్ అనీస్ అండ్ లవంగాలు వేసుకున్నాను, క్లోవ్స్ అండ్ బే లీఫ్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అలా ఫ్రై చేసుకొని, ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్ ఆకు ఏదో అంటారండి దీన్ని, నాకు సరిగా తెలియదు. ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. కాకపోతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది. సో అవన్నీ స్పైసెస్ అన్నీ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఒక 80% వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ½ కేజీ కంటే కొంచెం తక్కువే చేస్తున్నాను. సో దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ పచ్చిమిర్చి కానీ వేసేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. తర్వాత ముందుగానే మనం ఒక గంట లేదా ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే పుదీనా వేస్తున్నానండి. బగారా రైస్లో ఏంటంటే నేను అసలు కొత్తిమీర యూజ్ చేయను, ఓన్లీ పుదీనానే వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్డ్గా. ఓకేనా? తర్వాత రుచికి సరిపడా ఉప్పు కానీ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బబుల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. అంటే ప్రెషర్ పెట్టకూడదు. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ పెట్టుకోవాలి. ప్రెషర్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ విజిల్స్ వచ్చేసాయి. అండ్ ఆ ప్రెషర్ తగ్గేలోపు మనం ఇక్కడ చికెన్ ఫ్రైడ్ పీస్ కానీ రెడీ చేసేసుకుందాము. దానికి గాను
స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కూడా కాదులేండి, 1 స్పూన్ అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాం కదా, అందులో చికెన్లో నుంచి కానీ మనకి ఆయిల్ వస్తుంది. సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, మ్యారినేషన్లోనే మనకి చికెన్ ఎంత టెండరింగ్గా అనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి, చూడటానికే కాదు తినడానికి కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని కంప్లీట్గా ఫ్లేమ్ అనేది మూత పెట్టుకొని 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ అలాగా వదిలేసేయండి. అంటే మధ్య మధ్యలో కానీ చూసుకుంటూ ఉండండి, ఓకేనా. ఇప్పుడు అవతల వైపుకి టర్న్ చేస్తున్నాను. అందులో మనకి ఏంటంటే చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదండి, త్వరగానే ఉడికిపోతుంది. అండ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, మీడియం లేదా సిమ్లో పెట్టుకుంటే మంచిగా అయిపోతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ వదిలేసేయండి. అండ్ ఇప్పుడు చూడండి, ఆయిల్ మనకి బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసాను, ఒక 1/2 గ్లాస్ వరకు. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కానీ యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ చూసి మరీ ఎక్కువైంది అని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్, అది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసేసుకోండి పీసెస్ అన్నిటిని. మొత్తాన్ని కలిపి తిప్పేయొద్దండి, ఒక్కొక్క పీస్ని విడివిడిగా తిప్పుకుంటేనే మనకి ఆ పీస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, చికెన్ పీస్, ఓకే. అండ్ ఫైనలీ చూసారా మనకి ఆయిల్ ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో. నేను చెప్పాను కదా ఆయిల్ ఎక్కువైపోతుంది అన్న భయం వద్దు అని చెప్పి, సో అదనమాట. అండ్ ఫైనలీ మన చికెన్ ఫ్రైడ్ పీస్ అయితే రెడీ అయిపోయింది గైస్, చూడడానికి నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు రైస్ పరిస్థితి ఎలా ఉందో చూసేద్దాం. ఆల్రెడీ మనకి విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కానీ తగ్గిపోయింది, చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ మన బగారా రైస్ యమ్మీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. రైస్ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా టెక్స్చర్ ఎంత మంచిగా ఉందో. అండ్ వాటర్ క్వాంటిటీ చెప్పలేదు కదా మీకు, అందరికీ తెలిసిన విషయమే. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను, రైస్ పెట్టేశాను. అండ్ మన యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ పీస్ని కానీ సర్వ్ చేస్తున్నానండి. ఎంత మంచిగా ఫ్రై అయిందో మీకు తెలుస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత జ్యూసీగా ఎంత టెండరింగ్గా ఉంటుందంటే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరందరూ. అండ్ ఇక్కడ చూసారా ఎంత మంచిగా రోస్ట్ అయిందో, చాలా బాగుంటుంది గాయస్, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. అండ్ దీనికి కాంబినేషన్ ఖచ్చితంగా ఆనియన్స్ విత్ లైమ్ జ్యూస్. ఆనియన్స్ లెమన్ లేకుండా అస్సలు అవ్వదండి. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఆ 2 ఉండాల్సింది, ఎందుకంటే ప్రతి ముద్దకి రిఫ్రెష్మెంట్ అనేది అలా ఉంటుందన్నమాట, సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే తినేసి వచ్చి మీతో మాట్లాడతాను, ఇంక నేను వెయిట్ చేయలేను, ఓకే. ఫ్రెండ్స్ చూసేసారు కదండి రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో. చాలా అంటే చాలా సింపుల్ కదా. నార్మల్గా మనం దమ్ బిర్యానీ లేదా నార్మల్ బిర్యానీ పులావ్ ఏదైనా తయారు చేసుకోవాలి అంటే కొంచెం మనకి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్కువగా ఉంటుంది రైస్ పరంగా చెప్పుకుంటే. కాకపోతే ఇక్కడ మనం ప్లెయిన్గా ఉంటుంది అనమాట బగారా రైస్, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చికెన్ ఫ్రైడ్ పీస్కి మాత్రం కొంచెం మసాలా అనేవి ఎక్కువే ఉంటాయి, అలాగే మ్యారినేషన్ కూడా ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైమే తీసుకోండి. ఇంకా చెప్పాలంటే నైట్ అంటే మార్నింగ్ చేసుకునే వాళ్ళు నైటే
నీట్గా ప్రిపేర్ చేసేసుకొని మ్యారినేషన్కి మొత్తం మార్నింగ్ అని చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. అయితే డీప్లో పెట్టుకోవాలి, ఓకేనా. అండ్ 1 లేదా 1 గంట లేదా అరగంటలో చేసుకునే వాళ్ళైతే నార్మల్గా బయట పెట్టేసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి తెలియజేయండి మీకు నచ్చింది అన్న విషయాన్ని. అండ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే. అలాగే కామెంట్ చేయండి మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు టైం అన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ అండి.